ఎట్టి పేరు వాడు దక్షిణ రక్తము వరుసతో ఏకవర్ణము కనిపించే తీవ్రములలో అప్పుడు గుహగాడ్డమొకటి వేగమే స్థితి కింద పురములే అంగడు నివరానులే భూవరా ఒకనాడు మాయావి అనే రాక్షసునికి మా ఎన్నయ్యకు వారికి ఒక గుహల భీకరమైన యుద్ధం జరిగింది. కొన్ని నెలలైనా వారు బయటికి రాలేదు, శబ్దాలు కూడా వినరాలేదు. ఆ గుహ నుండి రక్తం కార్చు బయటికి రాగా మా ఎన్నయ్యకు వారే చనిపోయాడని భావించి ఆ రాక్షసుడు ఆ గుహ నుండి బయటికి వస్తే ఈ రాజ్యానికి అతి ప్రమాదమని గ్రహించి వాడు బయటికి రాకుండా ఆ గుహకు పెద్ద గుండును పెట్టి నేను వేగమే కిష్కింధపురం వెళ్ళాను. అక్కడ ప్రజలకు మంత్రులకు నేను ఏడ్చుతూ రోధిస్తూ మా ఎన్న వాలి చనిపోయాడని చెప్పగా వారు సమావేశమయ్యి నన్ను ఆ కిష్కింధపురి పట్టణానికి చక్రవర్తిని అంగదుని యువరాజు చేశారు. తీరా సమయానికి వచ్చిన వారే ఒరే సుగ్రీవా, నా రాజ్యం కోరికే నీవింత నాటకం ఆడావా అని నన్ను దెబ్బలు కొట్టి ఆ కిష్కింధపురి పట్టణం నుండి వెళ్ళగొట్టాడు స్వామి. ఈ ప్రకారంగా జరిగింది. ఓ సుగ్రీవా, మీ అన్నయ్య వాలి ఈ పర్వత సమీపమునకు రాని కారణం ఏమిటో నాకు తెలుపు. ఆహా రాఘవరామచంద్ర, అది కూడా తెలుపుతాను స్వామి. ఒకనాడు దుందిమి అనే రాక్షసుని మా ఎన్న వారు చంపి పారవేయగా అది మాతాంగమూని సన్నిధానంలో పడెను. అప్పుడు ఆ మాతాంగమూని అనే ఋషి వాడు ఎవడైనా ఈ పర్వత సమీపం వచ్చినేమి వాని తలపగిలి చచ్చుగాక అని మునీశ్వరుడు శాపము చేయను. అందువలన వాలి ఇచ్చడు రాజాలుడు స్వామి. వాలి రాని పర్వతమున నేను తలదాచుకొని ఈ దినము గడుపుతున్నాను స్వామి. ఓహో సుగ్రీవా, నేను ఒకటి తెలుపుదా విను. మహాత్మా, అది ఏమో తెలుపుము. నా భార్య సీతాదేవి లేనందున ఛేదించింది రాగా ఆ దుర్మార్గుడైన రావణాసురుడు అపహరించుకుపోవడని ఆ జటాయి వల్ల విని ఉంటుంది. నీకేమైనా అనవాళ్ళు తెలిసిన సుగ్రీవా? తెలిసినది శ్రీరామ.